వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వినిక. డీటెయిల్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చలో పిఠాపురం పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జన సైనికులు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి చేయాల్సిన పరిపాలన గురించి పవన్ పలు సూచనలు చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంతం నానాజీ, దేవ వరప్రసాద్, గిడ్డి సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. అదే కదా మనం కోరుకోవాల్సింది. మన పార్టీ సంస్థాగతంగా ఎదగాలి, కష్టపడి మనం ముందుకెళ్ళాలి, ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొనాలి. దయచేసి పార్టీ నిర్మాణం అనేది ఒకే రోజులో జరిగిపోదు, కొంచెం సమయం పడుతుంది. కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టిన, కొంతమంది మిమ్మల్ని విస్మరించిన, కొంతమంది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోపోయినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీకు ఆ ధైర్యం తెలిసి ఎక్కువ నమ్మకం తెలిసిన ఆ సందర్భం ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. మన పార్టీలో ఉండే పదవులు కానివ్వండి, ఇప్పుడు 14వ తారీఖు కోసం కమిటీలు వేసుకున్నాం. ఆ కమిటీలో స్థానం కల్పించాలి, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ప్రయత్నం చేశాం. ఇంకా ఏమైనా ఆసక్తి చూపిస్తే తప్పకుండా వీళ్ళు మన నాయకత్వాన్ని కలవాలి, వీళ్ళు ముందు తీసుకెళ్ళాలి. నేను యాక్చువల్గా అమలాపురంలో మనం ఫోకస్ చేయలేకపోతున్నాం అనే భావనతోటి మన శాసనసభ సమావేశంలో వరప్రసాద్ గారిని, సత్యనారాయణ గారిని ఇద్దరిని పిలిచి, మీరు శాసనసభ్యులు ఎన్నికయ్యారు కాబట్టి మీ ఇద్దరు కలిసి అమలాపురం మీరు బాధ్యత తీసుకోండి, దీంతో పాటు ముగ్గురు వరంలో మీరు బాధ్యత తీసుకోమని చెప్పి ఇద్దరు శాసనసభ్యులు చెప్పడం జరిగింది. ఎందుకంటే శ్రీధర్ గారు చెప్పారు, మనం 20 మంది శాసనసభ్యులు